చెప్పినట్టుగా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుగుతోంది. అందులో భాగంగా 2026 సంవత్సరంలో ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం మన భవిష్యత్తు కోసం అనేటువంటి థీమ్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 5వ తేదీ చర్చ జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఏలూరులో ఉన్నటువంటి కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారి యొక్క సౌజన్యంతో ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం జన విజ్ఞాన వేదిక ఏలూరులో ఉన్నటువంటి ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకి వేరేగా వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాసం పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి ఎలిమెంటరీ, హై స్కూలు, కాలేజీ విద్యార్థులు, పెద్దలకు కూడా కలిపి 3 కేటగిరీలుగా డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఈరోజు ప్రభుత్వ బాలికల పాఠశాల రామకోటి నందు నిర్వహించడం జరిగింది. దీంట్లో అనేక స్కూల్స్, కాలేజీలు, విద్యార్థులు, టీచర్లు, డ్రాయింగ్ మాస్టర్లు కూడా పాల్గొన్నారు. మరి వారందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక చిత్రాలని చాలా నైపుణ్యంగా చిత్రీకరించారు. వారిలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా రేపు ఆశ్రమం కాలేజీ ఆడిటోరియం నందు బహుమతి ప్రదానం ఉంటుంది. ఒక్కొక్క ఈవెంట్లోనూ ముగ్గురు చొప్పున బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రశంసాపత్రం, మెమెంటోని పెద్దల చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సర్టిఫికేటు, దాంతోపాటు మెడల్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వాహక కమిటీల తరఫున అందజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా పర్యావరణాన్ని రక్షించుకోవడం కోసం వాతావరణాన్ని, గాలిని, నీటిని, ఆహార కాలుష్యాన్ని పోగొట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తాం.